ఓకే. సో ట్రాన్సిషన్స్ ట్యాబ్కి వెళ్ళినట్లయితే, సో ఇక్కడ ట్రాన్సిషన్స్ అనే ట్యాబ్ ఉంది, యానిమేషన్స్ అనే ట్యాబ్ ఉంది, రెండు ట్యాబ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక షేప్ కానీ షేప్ డ్రా చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేసినప్పుడు కానీ, ఏదైనా టెక్స్ట్ను కానీ ఇక్కడికి తెచ్చుకున్నప్పుడు మీకు వాటికి అంటే యానిమేషన్స్, ట్రాన్సిషన్స్ ఇవన్నీ అప్లై చేసి మనం వీడియో లాగా ఎక్స్పోర్ట్ చేస్తాం, లేదంటే స్టేజ్ మీద ప్రజెంటేషన్ ఇస్తాం. సో ఇక్కడ మెయిన్ గా మీరు యానిమేషన్స్ అంటే ఏంటి, ట్రాన్సిషన్స్ అంటే ఏంటి అనేది డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అదేంటంటే జాగ్రత్తగా చూడండి. ట్రాన్సిషన్స్ మనం వేటికి అప్లై చేస్తాం? స్లైడ్స్ కు అప్లై చేస్తాం. ఓకే. సో ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్ కి మూవ్ అవుతున్నప్పుడు ఒక విధమైన ఎఫెక్ట్ మనకి కనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ కనిపిస్తూ నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోతాం. యానిమేషన్స్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద స్లైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్ లో టెక్స్ట్ బాక్స్ ఉంది, దానికి సంబంధించిన ఇంకో టెక్స్ట్ బాక్స్ ఉంది, ఇక్కడ ఒక షేప్ అంటే ఫొటోస్ అనుకోండి, ఫొటోస్ కానీ ఏదైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి మనం యానిమేషన్ ఆర్డర్ ఇచ్చుకుంటాం. ఇక్కడ యానిమేషన్ ఒక ఫ్లైన్ నిమిషం కానీ. సార్. సో ట్రాన్సిషన్ అంటే మనం స్లైడ్స్ కి అప్లై చేస్తాం, యానిమేషన్ అంటే స్లైడ్ లోపల ఉన్న ఎలిమెంట్స్ కి అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యానిమేషన్ లో ఫస్ట్ మనకి ఇది రావాలి, ఇది యానిమేట్ కావాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక యానిమేషన్ ఇస్తున్నాను, ఫ్లై ఇన్, ఇది వచ్చింది. తర్వాత మళ్ళీ లైన్ సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక వైప్ యానిమేషన్ ఇస్తాను, ఇక్కడ లెఫ్ట్ పెడతాను, సో లెఫ్ట్. దాని తర్వాత ఇది రావాలి, దీనికి మళ్ళీ ఫ్లోటిన్ ఇస్తున్నాను. ఓకే. సో ఇలా మనకు 3 యానిమేషన్స్ ఇచ్చాం. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కి వీటికి నేను ఏమి యానిమేషన్ ఇవ్వదలుచుకోలేదు, అది అలా బై డిఫాల్ట్ అలా వచ్చేస్తుంది అనుకోండి, అలా ఉంచుదాం. కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఒకసారి స్లైడ్ షో రన్ చేద్దాం. స్లైడ్ షో రన్ చేసినప్పుడు నేను డౌన్ ఆరో ప్రెస్ చేసినప్పుడు సరే ఆ ఆడియో వస్తుంది, నేను అది ప్రస్తుతం డిలీట్ చేస్తాను ఎందుకంటే మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ గా ఉంటుంది. స్లైడ్ షో రన్ చేసినప్పుడు ఒకసారి క్లిక్ చేస్తే టైటిల్ వచ్చింది, లైన్ వచ్చింది, క్యాప్షన్ వచ్చింది. తర్వాత ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కి మనం యానిమేషన్ ఇచ్చాం. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలి. అంటే నెక్స్ట్ స్లైడ్ అంటే ఈ స్లైడ్ అయిపోయింది, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళే ముందు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అప్లై చేస్తే ఒక విధంగా ఒక ఎఫెక్ట్ కనిపించి మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ మనకి ఫ్రెష్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీనికి అంటే నెక్స్ట్ దీనికి మనం ట్రాన్సిషన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, కానీ అన్నిటికీ ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. సెకండ్ స్లైడ్ కి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ట్రాన్సిషన్ ఇద్దాం. ట్రాన్సిషన్ లో నేను సరే ఈ ర్యాండమ్ బార్స్ ఇస్తాను. ఓకే. అప్లై టు ఆల్ అంటే ఏమవుతుంది, ఈ ర్యాండమ్ బార్స్ అనే ట్రాన్సిషన్ అన్ని స్లైడ్స్ కు అప్లై అవుతుంది. ఇక్కడ అప్లై టు ఆల్ ఉంది. ఓకే. ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఫస్ట్ స్లైడ్ తో పాటు. ఒకసారి నేను స్లైడ్ షో రన్ చేస్తాను, చూడండి. తర్వాత డౌన్ ఆరో కొట్టినప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తుంది. ఆ ర్యాండమ్ బార్స్ ట్రాన్సిషన్ వచ్చింది. తర్వాత యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ అంతా కూడా ఒకటేసారి వస్తుంది, ఎందుకంటే మనము ఈ టెక్స్ట్ కి యానిమేషన్ ఏమీ ఇవ్వలేదు. ఒకవేళ మీరు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఆడిటోరియంలో ఆ టెక్స్ట్ కూడా మీకు విడివిడిగా రావాలి అంటే మీరు ప్రజెంటేషన్ అంటే తయారు చేసేటప్పుడు ఇక్కడ ఉన్న యానిమేషన్స్ మీరు ఇష్టమైన యానిమేషన్ ఏది బాగుంటుంది అప్లై చేసుకోండి. ఇంకా యానిమేషన్ లో చాలా కేటగిరీస్ ఉంటాయి, మళ్ళీ చెప్తాను నేను తర్వాత. ఆ, ఇచ్చుకున్నట్లయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సరే నేను దీనికి ఇస్తాను. ఫస్ట్ దీనికి ఫ్లోటిన్ ఇస్తున్నాను, ఇది వచ్చింది. తర్వాత మళ్ళీ ఫ్లోటిన్. ఇక్కడ చూడండి, దీనికి కూడా నేను ఫ్లోటిన్ ఇస్తాను. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇక్కడ యానిమేషన్ ఇచ్చాక ఇక్కడ ఆన్ క్లిక్ అంది, స్టార్ట్ ఎలా స్టార్ట్ కావాలి, ఆన్ క్లిక్ అంటే నేను క్లిక్ చేస్తేనే అది స్టార్ట్ కావాలి అని అర్థం. ఓకే. ఇది కూడా నేను క్లిక్ చేస్తేనే అది స్టార్ట్ కావాలి అని అర్థం. సో ఇప్పుడు నేను ఈ స్లైడ్ లో నుంచి స్లైడ్ షో రన్ చేస్తున్నాను.